ఎన్నికలలో గెలుపు గుర్రాలను అన్వేషించే క్రమంలో పార్టీలు స్ట్రాటజీలు మారుస్తున్నాయి. సీనియారిటీని పక్కన పెట్టి యూత్ కి ప్రయారిటీ ఇస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఓ అడుగు ముందుకు వేసి సీనియర్లను పక్కన పెడుతూ వారిలో అసంతృప్తి తలెత్తకుండా ఫ్యామిలీలోని వారికి టికెట్లు ఇచ్చే ట్రెండ్ కొనసాగిస్తుంది. ఆ క్రమంలో ఆ నియోజకవర్గంలో పార్టీ కష్టకాలంలోనూ ఒంటరి పోరాటం చేస్తూ వచ్చిన సీనియర్ మెస్ట్ నేతకు ఇంతవరకు టికెట్ కేటాయించకపోవడం చర్చనీయాంశంగా మారింది. టికెట్ రేసులో సదరు నేత కుమారుడి పేరు ఫోకస్ అవుతుండటంపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసహనం కనిపిస్తుంది. ఇంతకీ ఎవరా నాయకుడు అంటారా? మీరే చూడండి. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ సీనియర్ మోస్ట్ నేతల్లో ఒకరు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థులకు ధీటుగా బదులివ్వడంలో దిట్ట. రాష్ట్ర స్థితిగతులపై మంచి అవగాహన ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒంటరి పోరాటం చేస్తూ వచ్చిన నాయకుడు. అలాంటాయనకు టీడీపీ 2 విడతలుగా ప్రకటించిన జాబితాలో సర్వేపల్లి టికెట్ దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తమ నాయకుడికి టికెట్ కేటాయించకపోవడంపై సర్వేపల్లి టీడీపీ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. 30 ఏళ్లుగా జిల్లా టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకుండా ఇటీవల పార్టీలో చేరిన వారికి టికెట్లు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఈసారి ఆయనకు కాకుండా ఆయన కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ కేటాయిస్తారన్న ప్రచారం వారికి మింగుడు పట్టం లేదు. అనునిత్యం కేడర్కి అందుబాటులో ఉండే మాజీ మంత్రి విషయంలో అలక్ష్యం ఏంటని టీడీపీ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. పంతొమ్మిది 1994 ఎన్నికల నాటి నుంచి సోమిరెడ్డి సర్వేపల్లి సెగ్మెంట్ నుంచే పోటీ చేస్తున్నారు. అయితే 1999 ఎన్నికల తర్వాత ఆయన సర్వేపల్లిలో విజయం సాధించలేకపోయారు. 2004 నుంచి వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న సోమిరెడ్డిపై గౌరవంతో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేసింది. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రత్యర్థి పార్టీకి కౌంటర్లివ్వడంలో ముందుంటారు సోమిరెడ్డి. సర్వేపల్లిలో అందరికీ అందుబాటులో ఉంటారని, అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎప్పుడు ఫోన్ చేసినా స్పందిస్తారన్న పేరుంది. సొంత సెగ్మెంట్లో వరుసగా 4 సార్లు ఓటమి చవిచూసిన సోమిరెడ్డి ఈసారి ఎలాగైనా గెలిచి సర్వేపల్లి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. అయితే అభ్యర్థుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్న చంద్రబాబు ఇంతవరకు సోమిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. కనీసం సెకండ్ లిస్టులో కూడా సోమిరెడ్డి పేరు లేకపోవడం ఆయన అనుచరులకు మింగుడు పట్టం లేదు. సోమిరెడ్డి కుమారుడికి టికెట్ ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో టీడీపీ అధిష్టానం ఆయన విషయంలో పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతోంది. ఇంతకీ ఆ స్థాయి గుర్తింపు ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించకపోవడానికి కారణాలు లేకపోలేదంటున్నారు. ఈసారి ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఆ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలన్న పట్టుదలతో ఉంది. సర్వేల మీద సర్వేలు చేయించుకున్నాకే ఎంతటి నేతకైనా టికెట్ కేటాయిస్తున్నారు టీడీపీ అధినేత. ఆ విషయాన్ని ఆయన ఓపెన్గానే చెప్తున్నారు. ఆ సర్వే లెక్కలతోనే సోమిరెడ్డి పేరును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అలాగని సోమిరెడ్డి వర్గీయుల్లో అసంతృప్తి తలెత్తకుండా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎన్నికల బరిలో దింపాలని చూస్తోందట. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ హాట్గా ఉండే సెగ్మెంట్ సర్వేపల్లి. మాజీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంటుంది. అధికార ప్రతిపక్షాల విమర్శలకు ఇక్కడ ఎప్పుడూ ఫుల్ స్టాప్ పడదు. అటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ పొలిటికల్ హీట్ పెంచడంలో ముందుంటారు సోమిరెడ్డి. సోమిరెడ్డికి ఇప్పటి వరకు టికెట్ ప్రకటించకపోవడంపై అనుచర వర్గం లోలోన మదన పడుతున్నా ఎటు తిరిగి సోమిరెడ్డికే టికెట్ ప్రకటిస్తారని ధీమా వ్యక్తం చేస్తోంది. మరి సోమిరెడ్డిని కాదని ఆయన వారసుణ్ణి ఎన్నికల బరిలో దింపితే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.